ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చల్లని రేడు చంద్రప్రభ వాహన సేవలు, చల్లని తండ్రి అనుగ్రహం. జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. మార్చి 18 నుండి 25 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. శేషవాహన సేవలో శ్రీ లక్ష్మీ నృసింహుని దర్శనం. వటపత్ర సాయి అలంకరణలో స్వామివారి చిద్విలాసం. శ్రీకాళహస్తిలో మాస శివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ముక్కంటీసుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం. చల్లని రేడు చంద్రప్రభ వాహనంపై చల్లని తండ్రి శ్రీ వెంకటేశ్వరుని దర్శనంతో భాగ్యనగర వాసులు ధన్యులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకరణ చేశారు. చంద్రప్రభ వాహనంపై స్వామివారి ఆశీలను చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తవత్సలుని సేవించి భాగ్యనగర వాసులు పులకితులయ్యారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా. మీరు శరణనరో మిమ్ముగాచీని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటాను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా ఆన్లైన్లో సేవా దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులోకి తేనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుంటామా అని భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను స్పష్టంగా అమలు చేస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతికి సంబంధించిన కోటాను ముందస్తుగా ఆన్లైన్లో విడుదల చేయడం ద్వారా భక్తులు ఒక ప్రణాళికాబద్ధంగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవడానికి వీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటాను మార్చి నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మార్చి 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటలలోగా ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు మార్చి 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లను తీసుకోవాలి. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూన్ 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు
ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జిత సేవల్లో వర్చువల్గా పాల్గొనే భక్తులకు మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ భక్తులు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల్లో వర్చువల్గా పాల్గొన్న తరువాత శ్రీవారి దర్శనం కల్పిస్తారు. మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగ ప్రదక్షిణం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటల నుండి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు, వసతి కోట అందుబాటులో ఉంటాయి. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి తిరుమల, తిరుపతిలలో వసతి గదులకు సంబంధించిన కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. భక్తులు జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల కోటాను ముందస్తుగా ఆన్లైన్లో పొంది శ్రీవారి సేవలో పాల్గొనాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో విశేషంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి బంగారు రత్నాభరణాలు, వజ్ర వైడూర్యాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి శేషవాహనంపై ఆశీనులు చేశారు. వేద పండితులు వేదపారాయణం, బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ వీధులలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పెద్ద శేషవాహన సేవ వేడుకగా సాగింది. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు శేషవాహన సేవలో స్వామివారిని సేవించి పులకితులయ్యారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. అనంతరం లక్ష్మీ నరసింహుడు వటపత్ర సాయి అలంకరణలో అనుగ్రహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల వేద పఠనం, మూలమంత్ర జపాలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు వటపత్ర సాయి అలంకరణలో ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఊరేగింపులో నృసింహుని వేషధారణలో భక్తులు అలరించారు. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అదివో అల్లదివో కార్యక్రమం గురువారం ఘనంగా ముగిసింది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అన్నమయ్య సంకీర్తనలను జనబాహుళ్యానికి అందించడానికి టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 3వ విడత అదివో అల్లదివో కార్యక్రమం 3 రోజుల పాటు వీధుల విందుగా సాగింది. చివరి రోజైన గురువారం జరిగిన కార్యక్రమానికి ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర, ప్రముఖ నేపథ్య గాయకులు పి పవన్ చరణ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి తరలివచ్చిన 12 మంది ఔత్సాహిక యువ కళాకారులు తమ అన్నమయ్య సంకీర్తన గానామృతంతో ఆద్యంతం అలరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. నయన మనోహరంగా సాగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని బంగారు రత్నాభరణాలు, పూలమాలలు, యాలకుల హారాలతో అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. కలశ ఉద్వాసన, పుణ్యాహవాచనం జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు.
ఆపై ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణ క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. సప్తగిరీసుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడుగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతినిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు, వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు.
తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి ప్రత్యేక అర్చనలు, అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో ద్వారాతోరణ పూజ, ప్రధాన కలశారాధన జరిపి గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన కుంభ ఉద్వాసన, ధ్వజస్తంభ ప్రోక్షణ జరిపి ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలతో ప్రోక్షణ చేశారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజున భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి వసంతోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. అనంతరం భక్తులపై వసంతాలను చల్లారు. ఇక అంతకుముందు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వీరభద్రస్వామి గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామివారిని సర్వాభరణాలతో సర్వశోభితంగా అలంకరించిన అర్చకులు గజవాహనంపై వేంచేపు చేశారు. యాగశాలలో ద్వారాతోరణ ఆరాధన, ప్రధాన కలశారాధన జరిపి గణపతి హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వీరభద్రస్వామి గజవాహన సేవను నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. 10 రోజుల పాటు సంబరంగా సాగిన బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఏకాంత సేవను కనుల పండుగ నిర్వహించారు. సుందర రమణీయంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై వేంచేపు చేశారు.
ఛత్ర చామర వింజామర సేవలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం అనుపమ నగర్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చతుర్థి వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో చివరి రోజున ఆలయంలో మహా సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, కంకణధారణ, నవగ్రహారాధన, మండల పూజలు నిర్వహించారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ, సుదర్శన హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో పంగుని ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజున అమ్మవారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. తొలుత గర్భాలయంలో శ్రీ పొన్ని అమ్మవారికి ఆరాధనలు పూర్తి చేసిన తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తికి సర్వాంగ శోభితంగా అలంకరణలు చేసి సప్పరంపై కొలువు తీర్చారు. ప్రధాన వీధులలో ఊరేగింపుగా శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర ఆలయానికి తీసుకువచ్చి అంతరాలయ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిముఖంగా పొన్నియమ్మను వెంచేపు చేసి ఆరాధనలు జరిపి పంచహారతులు సమర్పించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి నిజస్థానంలో కొలువు తీర్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి వెండి కవచ ధారణ చేసి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.